నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. భారతదేశం దేవుడిగా, రాముడిగా కొలుచుకునే అయోధ్య రాముడి గోత్రంపై ఇప్పుడు వివాదం నెలకొంది. గత కొద్ది రోజులుగా రాముడి గోత్రంపై జరుగుతున్నటువంటి రాజకీయం ఏంటి, ప్రస్తుతం భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అదేవిధంగా సామాజికవేత్త కమలానంద భారతీ స్వామీజీ ఉన్నారు. ఆయన అడిగి ప్రస్తుతం జరుగుతున్నటువంటి, దేశంలో జరుగుతున్నటువంటి చర్చలు ఏం జరుగుతున్నాయి, వివాదాలు ఏం జరుగుతున్నాయి, ప్రస్తుతం సమాజం ఎలాంటి పయనం చేస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్తే. ముఖ్యంగా భారతదేశం దేవుడిగా చెప్పుకుంటాం, ఒక యుగ పురుషుడిగా చెప్పుకుంటాం, అదేవిధంగా ఒక తండ్రి గీసిన గీత దాటకుండా ఉన్న, అంటే ఆయన జీవితం సాగించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా, దేవుడిగా చూస్తాం. అలాంటి రాముడి గోత్రంపై ఇటీవల కాలంలో వివాదాలు వస్తున్నాయి. అసలు దేవుడి గోత్రంపై వివాదాలు చేయడం అవసరమా, మీరేమంటారు? అంటే మనది చాలా పెద్ద దేశము, జనబాహుళ్యము, హిందువులు అత్యధిక సంఖ్యాకులుగా ఉండడం, మనలో ఉండేటువంటి వైవిధ్యము ఇటువంటి చర్చలకు తావిస్తూ ఉంటుంది. చర్చించుకోవడంలో తప్పేమీ లేదు. దానికి ఎప్పుడు కూడా మార్గాలు కావచ్చు, లేకపోతే ద్వారాలు కావచ్చు తెరిచి ఉంటాయి. మనమేమి ఇది ఇలాగే ఉండాలా అనేది ఉండదు. ఒకటి. రెండు, భద్రాచలం కావచ్చు, లేదా వేరే ఇతర దేవాలయాలు కావచ్చు, అంటే పెద్ద పెద్ద దేవాలయాలు, అవన్నీ కూడా ఆగమోక్తంగానే జరుగుతాయి. అంటే అది ఏ దేవాలయం ఏ ఆగమం ప్రకారం జరగాల అనేది నిర్ణయించబడింది. అందులో ఇంకా మార్పు ఏమి ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి తిరుమల అనుకోండి, తిరుమలలోనే వైఖానస ఆగమము అనే పద్ధతిలో అక్కడ జరుగుతుంది. వైఖానసానికి సంబంధించిన వైష్ణవులు చేస్తారు. తిరుచానూరు వచ్చేటికి పాంచరాత్ర ఆగమం ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు పెద్ద జయం గారు వాళ్ళు ఉన్నారనుకోండి కొండ మీద, వాళ్ళందరూ కూడా పాంచరాత్ర ఆగమానికి సంబంధించిన వాళ్ళే. అట్లే మన ద్వారకా తిరుమల, అక్కడ ఇది వైఖానసం నడుస్తున్నది. సింహాచలం పోతాం, అక్కడ పాంచరాత్రం ఉంటుంది. అలా భద్రాచలం వచ్చేసి పాంచరాత్ర ఆగమం ప్రకారం జరుగుతున్నది. ఇందులో 2-3 కోణాలు దీంట్లో ఉన్నాయి, ఇమిడి ఉన్నాయి. ఇందులో మొదటిది ఏంటంటే, భద్రాచల రామదాసు వారి దేవాలయం రామదాసు వారు కట్టించారు. భద్రాద్రి రాముడు దేవాలయాన్ని రామదాసు చరిత్ర ఏం జరిగింది తెలుసు మనకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దానికి సంబంధించిన అనువంశక ధర్మకర్తలు ఉన్నారు. ధర్మకర్తలు వాళ్ళ ప్రాచీనంగా, అంటే మొట్టమొదట ఎవరు ధర్మకర్త వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏమి నిర్ణయం చేశారు అనేది అది ప్రామాణికం అవుతుంది. ఒకటి. రెండు, ఆగమశాస్త్రం ప్రకారం నిర్ణయం తీసుకునే అధికారము అక్కడ పాంచరాత్రం ప్రకారం జరుగుతున్నది. కాబట్టి ఈ పాంచరాత్ర ఆగమానికి ఇప్పుడు ఇక్కడ ఈ 2 రాష్ట్రాల్లో కావచ్చు, లేదా ఎక్కడైనా కానీ పాంచరాత్రం దానికి సంబంధించిన నిర్ణయం తీసుకునేటువంటి స్థానంలో ఉన్నవారు చిన్నజీరు స్వామి వారు. కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని ఆచరించడం తప్పు కాదు, అది వాళ్ళకి సంబంధించిన విషయం. కానీ ఇప్పుడు భద్రాద్రి రాముడు, అయోధ్య రాముడు వీళ్ళ సంగతి ఏమైపోయిందంటే, ఇది మొత్తము సమాజానికి సంబంధించిన అంశంగా వెళ్ళిపోయింది. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ గతంలో ఇలా ఉండేది కదా, ఈ మార్పు ఎందుకు చేశారు అని అడుగుతున్నారు. కాబట్టి చివరికి దేవాలయ వ్యవస్థలు ఎలా ఉంటుందంటే, అర్చకులకు కానీ లేదా పీఠాధిపతులు కానీ, వీళ్ళిద్దరూ కాకుండా ఇంకొక 3వ అంశం ఏమిటంటే భక్తులు మనోభావాలు, భక్తులకు సంబంధించినటువంటి విశ్వాసాలు, వీటికి సంబంధించినటువంటి వాటిని మీరు పక్కన పెట్టడానికి అవకాశం లేదు. ఉదాహరణకి మనం సమ్మక్క సారలమ్మ జాతర చూస్తాం. అక్కడ ఎన్ని లక్షల మందో కోట్ల మందో వచ్చినా అది ప్రధానంగా అక్కడ ఉండేటువంటి ఆదివాసీలు, గిరిజనులకు సంబంధించిన వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయం. దాన్ని కాదని ఇంకొకటి తీసుకొచ్చి అక్కడ పెట్టే అధికారం ఎవరికి లేదు. కాబట్టి ఇవి నిర్ణీతమైన విషయాలు, నిర్ణయించబడిన విషయాలు. దీన్ని ఎక్కడా ఎవరు కదిలించడానికి ఏం లేదు. పైగా ఈ విషయంగా ఈ గోత్ర ప్రవర నామాలు లేకపోతే మార్చేశారనో, లేకపోతే ఋషి ప్రవర, అసలు శ్రీరామచంద్రుడినే రామనారాయణుడు అంటున్నారనో, ఈ చర్చ ఇప్పటిది కాదు, దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. నాకు కూడా తెలిసి చెప్పారు నాకు కూడా.
కాబట్టి ఇది కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టు మరలా 5 పండితులతో కమిటీ కూడా వేసింది. ఏది ఉంది, ఎలా ఉండాలి అనే విషయంలో ఇప్పుడు ఇది బంకు పట్టుకు సంబంధించి నా మాటే చెల్లుబాటు కావాలనే తత్వం నుంచి బయటకు వస్తే అసలు ఈ విషయాలు ఏమి ఇబ్బంది ఉండవు, ఎవరైనా కావచ్చు. కాబట్టి ఎవరో వాళ్ళిద్దరూ కలుసుకుంటే యుద్ధం ఆగాలంటే ఏం చేయాలా? సంధి, ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. సంధి. సో ఇక్కడ కూడా అంతే, కేవలం ఆ పట్టు విడుపుల్లో ఉంది తప్ప ఇంకేం లేదు. కానీ స్వామి అర్థం కాని ఏంటంటే త్రేతాయుగంలో జీవితం ఉండినటువంటి ఒక మహా వ్యక్తి, ఒక దేవుడు, భారతదేశం దేవుడు, ఆ వ్యక్తి గురించి, ఆయన ప్రవర గురించి అసలు ఇప్పుడు ఎందుకు ఈ చర్చ ఏంటి? ముందే చెప్పాను కదా, ఇప్పుడు శ్రీరామచంద్రుని యొక్క ప్రవరేం మారదు. రెండోది ఏంటంటే అక్కడ శ్రీరామచంద్రుడు అన్న ఉద్దేశంతోనే ఇప్పుడు మన అయోధ్యలో కొత్తగా కట్టిన దేవాలయం ఉందనుకో, అక్కడ ఉండేటువంటి శ్రీరాముడు పేరు ఏంటంటే బాలరాముడు. బలరాముడు కాదు, బాలరాముడు. అంటే 12 సంవత్సరాల వయసులో శ్రీరాముడు ఎలా ఉండి ఉంటారో అలాంటి అక్కడ ఆ దేవుడిని ప్రతిష్ఠ చేశారు. ఇంకా దాదాపుగా మనకు దేశంలో ఉండే చాలా దేవాలయాల్లో దేవుడు రాముడి పేరు కోదండరాముడే ఉంటుంది. కోదండరామాలయం ఉంటుంది ఎక్కువగా, 99%. చేతిలో కోదండం లేకుండా శ్రీరాముడిని అసలు ఊహించలేదు. కాబట్టి కోదండరామాలయం, సీతా కోదండరామాలయం అని ఉంటుంది. అట్లా ఇవేం మార్పేం లేవు. మిగతా దేవాలయాల్లో, మిగతా ఇప్పుడు ఒంటిమిట్టలో కానీ, లేకపోతే మనకి ఇక్కడ రామతీర్థంలో కానీ, రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఇవన్నీ ఒకటే కదా. ఈ విడిపోవడాలు కలవడాలు మనకి, రాముడికి కాదుగా, రాముడికి ధర్మానికి కాదు కదా. కాబట్టి మిగతా దేవాలయాల్లో ఏ ప్రవర్ చెప్తున్నారు? అన్ని దగ్గరలో ఒకటే ప్రవర్ చెప్తున్నారు. అక్కడ ఉండేటువంటి అర్చకులు ఎవరు? ఇక్కడ ఉండే పాంచరాత్రులే మిగతా దగ్గరలో కూడా ఉన్నారు, లేదా వైఖానసులు ఉన్నారు. ఇక్కడ ఒక్క దగ్గరే గతంలో ఉంటూ ఉన్నదాన్ని ఇప్పుడు ఎందుకు మార్చారు అని. సరే, దానికి వాళ్ళు చెప్పేటువంటి దానికి సంబంధించినటువంటి అంశాలు వాళ్ళు చెప్తున్నారు అనుకోండి. ఇది ఈ విధంగా ఏమంటాం, రామచంద్రుడు ఏంటి, లేకపోతే ఇంకొక కోదండరాముడు ఏమిటి, ఈయన ఈ యుగానికి సంబంధించిన వాడు, ఇంకొక త్రేతాయుగంలో పుట్టాడు, ఏదో చెప్పారు. అంతా ఏం కాదు. ఏది ఏమైనప్పటికీ చిన్నజీరు స్వామి వారిని అందరినీ దగ్గరికి తీసుకొని ఇది విషయమని చెప్పటం అని చేయొచ్చు, లేదా ఇరు వర్గాల వాళ్ళు కూర్చుని చర్చించుకునేలా చేయొచ్చు. తొందరలోనే దీనికి ఒక ముగింపో ముక్తాయింపో ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది ఇంకా ఎక్కువ కాలం అయితే సాగదు. అంటే దీన్ని మనం ఆల్రెడీ న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నాయి. మీరు చెప్పినట్లుగా ఒక 5 మెన్ కమిటీ, పండితులతో కూడినటువంటి కమిటీ వేశారు. అంటే నేను అంటే మామూలుగా ఒక సాధారణమైనటువంటి పౌరుడిగా నాకు ఉన్నటువంటి అనుమానాన్ని మీ దగ్గర వ్యక్తీకరిస్తున్నాను. త్రేతాయుగంలో పుట్టినటువంటి శ్రీరాముడికి ఆయన ఏ గోత్రం అనేది ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఎవరు నిర్ధారిస్తారు స్వామి? ఇప్పుడు ఇప్పటి నుంచి ఆయన గోత్రం ఏమిటి అని చెప్పింది రామాయణమే. శ్రీరాముడి కళ్యాణం వాల్మీకి చేత రాయబడినటువంటి వాల్మీకి రామాయణంలోనే ఉంది కదా. వాళ్ళిద్దరూ కూర్చున్నప్పుడు రాముడికి సంబంధించిన గోత్రము ప్రవర అయింది. సీతమ్మ వారి యొక్క పూర్వీకులు జనక మహారాజు, వాళ్ళ తండ్రి, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, జేజి తాత, ఒక 10 తరాలు చెప్తారు. ఇటు శ్రీరాముడికి సంబంధించి ఇటు పక్క నుంచి ఒక 10-15 మందిని చెప్తారు. వీళ్ళందరికీ సంబంధించినటువంటి వంశంలో ఈయన పుట్టారు. ఈయనకి వశిష్ఠ గోత్రము, ఋషి వశిష్ఠుడు. అక్కడికి వచ్చాడు, ఆమెకు సంబంధించిన గోత్రం చెప్తారు, సీతమ్మ వారిది. ఈ గోత్రం అనేది దేశంలో ఇతర దేశాల్లో ఎక్కడైనా రామమందిరం అంటూ ఉంటే ఆ గోత్రమే ఉంటుంది, దాంట్లో ఏం మార్పు లేదు. అసలు ఎక్కడా ఇబ్బంది లేదు కదా. మీరు మీ ఊర్లో పెళ్లి చేసినా వాల్మీకి రామాయణంలో చెప్పిందే చెప్తారు, వేరేదేం చెప్పాలి. ఒకటి. రెండోది, చాలామంది రామాయణం రాశారు కదా అనే అనుమానం రావచ్చు. చాలామంది రామాయణం రాసినా సీతారాముల కళ్యాణాన్ని మార్చలేరు. వాళ్ళ గోత్రాన్ని కానీ వాళ్ళ ప్రవరణ కానీ మార్చలేరు. అది స్థిరంగా నిర్ణయం అయిపోయింది, అది మార్చేది కాదు. ఇప్పుడు మీకుండే గోత్రాన్ని ఎవరు మార్చలేరు, నాకుండే గోత్రాన్ని ఎవరు మార్చలేరు, అది స్థిరమైపోయింది. కాబట్టి ఇక్కడ ఎందుకు వచ్చింది అనే దానికి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అందరినీ కూర్చోబెట్టి చెప్పటం, ఏదైనా సరే చర్చల ద్వారానే జరగాలి కదా.
చరిత్రను మార్చలేరుగా చర్చల ద్వారా. మార్చలేరు. అందువల్ల ఏంటంటే ఈరోజు కాకపోతే రేపు దీనికి ఒక ఏమంటాం తెర పడుతుందని నేను నమ్ముతున్నాను. శుభం కాదు. ఏముండదు. ఇప్పుడు భద్రాచలానికి సంబంధించి ఇప్పుడు భద్రాచలం ఆలయ కమిటీ వాళ్ళు కూడా దీని మీద కాదు ఇది మా మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉంది అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. ఏంది స్వామి వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏమై ఉంటాయి? వాళ్ళు మొదటి నుంచి ఈ ప్రవరాయి అంతా బయటకు రాదు. ఆ అర్చకులేమో ఇద్దరు అమ్మవారి విగ్రహాలు అక్కడ పెట్టేసి దంపతులు ముఖ్యమంత్రులు అందరూ వస్తారు, వాళ్ళు మంత్రాలు చదువుతుంటారు. పక్కన ఈ దీని గురించి విశ్లేషిస్తూ మాట్లాడుతూ ఉంటారు టీవీలో రేడియోలో. కళ్యాణానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానం, ఆ వ్యాఖ్యానం చేసిన వాళ్ళు పూర్వంలో ఏమేమి వ్యాఖ్యానం చేశారో, ఏ గోత్రం ఏ పేరు చెప్పారో అవన్నీ రికార్డెడ్ ఉన్నాయి. ఇప్పుడు మార్చారు అని చెప్పేటువంటి వర్గం ఒకటి ఉంది కదా, వీళ్ళు అవి చూపిస్తారు. ఫలానప్పుడు ఏలూరు సీతారామ ఎవరో ఉన్నారు, ఆయన ఈ రకంగా చెప్పారు, ఇంకొక ఆయన ఆచార్యులు వారు చెప్పినప్పుడు ఇలా చెప్పారు, అప్పుడంతా ఈ గోత్రం ఈ నామం ఉండింది, ఉన్నట్టుండి ఇక్కడి నుంచి ఇది మారింది అనేటువంటిది వీళ్ళు చెప్పేది. కాబట్టి ఎందుకు మారింది అనేది వీళ్ళు అడుగుతారు, ఎందుకు మారిందో వాళ్ళు చెప్తారు. అది వాళ్ళ మధ్యలో ఉండేది. ఈ రెండు కూడా సమసిపోతాయి తొందరలో. దీనికి మీరు అన్నట్టు ఏంటంటే దానికి ఒక శుభం వచ్చేస్తుంది, దాంట్లో సందేహం లేదు. అంతేనా స్వామి? రాజకీయ కోణం కూడా ఏం లేదు ఇందులో, రాజకీయ కోణం లేదు, అంత ఓపిక కూడా ఎవరికి లేదు. అంటే ఏం లేదు, రాముడి మీద ఏది చేసినా అంటే అయోధ్య అనుభవం తర్వాత ఏ రాజకీయ పార్టీ దేవాలయాన్ని ముఖ్యంగా రామాలయాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలన్న కోరిక అయితే ఎవరికి లేదు. అంతవరకు నాకు నేను చెప్పగలను. ఇందులో రాజకీయం ఏం లేదు, రాజకీయంగా లేదు, కానీ ఏమంటాం రాజకీయ శూన్యత అదైతే కనపడుతున్నది. ఎందుకు అంటే ఇప్పుడు అదే భద్రాచలానికి సంబంధించినటువంటి భూములు ఒక 900 ఎకరాల నుంచి 1200 ఎకరాలు ఆక్రమణకు గురై ఉన్నాయి. స్వామివారి భూములు, సొంత ఆయన భూములే, ఆయన మాన్యాలు, దేవుడు మాన్యం. ఇప్పుడు ఆ దేవాలయం తెలంగాణలో ఉంది. భూములు ఆ 7 మండలాలు కలిసే కదా, అందులో పురుషోత్తపట్నం అనే దగ్గర ఈ భూములు ఉన్నాయి. ఈ భూములు దురాక్రమణకు గురైనాయి. గురైతే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పుడు 2 సార్లు డైరెక్షన్ ఇచ్చింది, ఖాళీ చేయండి అని. అక్కడికి పోలీసులు పోతున్నారు, ఎంఆర్ఓ పోతున్నారు, తర్వాత అక్కడ భద్రాచలం ఎండోమెంట్ వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళైతే ఆ రమాదేవి అని ఒక ఆమె ఎండోమెంట్ CEO ఉంది, ఆమె పైన దాడి చేశారు వాళ్ళు, ఆమె తల పగలగొట్టారు. ఆమె తీసుకుపోయి ఖమ్మం హాస్పిటల్లో చేర్చారు. ఆ ఎంఆర్ఓ ఎవరైనా వస్తే ఎంఆర్ఓ కూడా ఈఓ ఎంఆర్ఓ మాట్లాడుకున్న సంభాషణ మీడియాలో వచ్చింది, సోషల్ మీడియాలో కూడా వచ్చింది. ఆయన ఎంక్రోచర్స్గా సపోర్ట్ చేస్తున్నాడు కోర్టు ఆర్డర్స్ ఉండగా. రెండోది ఏంటంటే ఇది అయోధ్య తర్వాత చాలా ఉద్యమ రూపం దాల్చేటువంటి అంశం ఇది. విశ్వ హిందూ పరిషత్ కానీ లేదా ఇతర రాజకీయ పార్టీలు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో దీని ఒక ఉద్యమంగా తీసుకుంటే మాత్రం అయోధ్య కంటే పెద్ద ఉద్యమం వస్తుంది. ఎందుకంటే 1000-1200 ఎకరాలు ఆక్రమించుకున్నారు. కోర్టు చెప్పింది ఖాళీ చేయించి దేవాలయానికి అప్పగించమని. 2 రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదు. ఇక్కడ వైసీపీ ఉంది, అక్కడ టీఆర్ఎస్ ఉంది, వాళ్ళు పట్టించుకోలే. ఇక్కడ తెలుగుదేశం ఉంది, అక్కడ కాంగ్రెస్ ఉంది, వాళ్ళు పట్టించుకోవట్లా. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఊరికి అట్లా తాకి వదిలేశారు. దాని వెనక అంత బలమైన శక్తి ఉందా? లే, ఓపిక ఉండొద్దా? అంతేనా? అంతే, పట్టించుకోవట్లేదు. భద్రాచలం అనేది మనకు దూరం, అంతేనా? అవును. హైదరాబాద్ కూడా దూరం. కాబట్టి అక్కడ లోకల్గా చాలామంది పాపం నిలబడే వాళ్ళు ఉన్నారు. అక్కడేమి అంత బలహీనంగా ఏం లేదు. కాకపోతే ఎందుకునో అటు హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు కానీ ఇటు ఇక్కడ ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు దాన్ని ఉద్యమంగా మాత్రం తీసుకోవటం లేదు. విశ్వ హిందూ పరిషత్ దీని మీద ఉద్యమం చేస్తే ఇది 2వ అయోధ్య ఉద్యమం అవుతుంది. భద్రాచలం ఉద్యమం తీసుకుంటే ఈ 2 రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలే మారిపోతాయి. చిన్న విషయంగా ఇప్పుడు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత నువ్వు ఖాళీ చేయించి అప్పచెప్పాల్సింది దేవాలయాలకి. మీరు ఆ దేవాలయం ఇష్యూ తీసుకోకపోతే ఏంటి మీ ఉద్దేశం? ఏ గవర్నమెంట్, పోయిన గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా మీ ఆక్రమించుకున్నాడు మీ బంధువా?
అది దేవాలయంది కదా. ఉమ్. కాబట్టి ప్రభుత్వ నైరాశ్యాన్ని, ప్రభుత్వం యొక్క పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం ఉందే, ఈ రాష్ట్రంలో ఇప్పుడు గనక ఎవరు భద్రాచలం ఉద్యమం ఎత్తుకెత్తుకుంటారో వాళ్ళకి హిందూ సమాజంలో మంచి గ్రిప్ వస్తుంది. అది ఎవరు చేయటం లేదు. రాజకీయంగా ఇప్పుడు అధికారంలో ఉండేవాళ్ళు ఉద్యమం చేయరు. అంటే మీరు కూడా అలాంటి ఉద్యమాలే చేస్తుంటారు, ఆలయ పరిరక్షణ కోసం కానీ వాటి ఆస్తుల పరిరక్షణ కోసం. మీరు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు? నేను ముందుకు రావడం కాదు, బలం సరిపోవట్లేదా? నేను ఎప్పుడు నేనే ఉద్యమం చెయ్యను. ఒక వాతావరణం తయారు చేసిన తర్వాత అందరినీ ముందు పెట్టి ఉద్యమం చేస్తాను. ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ ఉద్యమాన్ని ప్రారంభించడానికి. అంటే అది కాదు సార్, ఇప్పుడు మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయట్లేదు, లేకపోతే ఇంకో రకంగా చేయట్లేదు, రాజకీయం కాదు, ప్రభుత్వం కాదు, హింసావాద ఉద్యమాలు కూడా కాదు. మా భూములు, మా స్వామి భూములు ఇవి, మాకు స్వామివారికి అప్పచెప్పండి అనేటువంటి ఒక దేవాలయ భూమి. హైకోర్టు ఆర్డర్ ఉంది. ఎవరి ఆధీనంలో ఉన్నాయి స్వామి అవి? ఎట్లా అక్కడ ఆక్రమించుకున్నారు అంటే అక్కడ ఆక్రమించుకున్న పొలిటికల్ యాంగిలేనా? ఉండొచ్చు, రాజకీయంగానే ఉంది. ఈ ప్రభుత్వానికి ముందున్న ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీ బాగా దాన్ని సమర్థించాడని పేరు నాకు గుర్తులేదు. ఆయన అండ చూసుకొని అక్కడ బాగా రెచ్చిపోయారు. ప్రభుత్వం అండ ఉందిలేండి, ప్రభుత్వం అండతోనే రెచ్చిపోయారు. ఇప్పుడు ఆ తూర్పుగోదావరి అది అక్కడ ఏదో ఎస్పీ ఉంటారు కదా, ఎస్పీ ఫోర్స్ పంపించాలి కదా. అక్కడ తలల పగల కొడుతుంటే మీరు ఏం చేస్తున్నారు? కాబట్టి ప్రభుత్వం ఏదో ఒక విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే మరి హైకోర్టు ఆర్డర్ని ఎవరు అమలు చేయాలా? లా అండ్ ఆర్డర్ ఎవరు మెయింటైన్ చేయాలా? అంటే ఆ 7 మండలాల్లో ఉన్నటువంటి భూములు మన చేతిలో ఉన్నాయి. అందులోనే ఈ పురుషోత్తంపట్నం గ్రామం ఉంది, ఆ పక్కన ఉండే 1200 గ్రామాలు ఎకరాలు. ఎక్కడ ప్రజలు? ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఉంటారా అక్కడ స్వామి? ఇప్పుడు ఆంధ్రప్రదేశే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశే. నేనంటే తెలంగాణ నేతలు బ్యాక్గ్రౌండా ఈ వ్యవహారం? ఆంధ్రప్రదేశ్ మన వాళ్ళే గత ప్రభుత్వం వైసీపీ వాళ్ళ అండతోనే వాళ్ళు రెచ్చిపోయారు. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఓకే, వైసీపీ వాళ్ళ అండతోనే వాళ్ళు రెచ్చిపోయినారు. అప్పుడు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదని వాళ్ళని నేను ఎట్లా అంటున్నానో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. అది నేను చెప్పేది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అరే మనకి ఎక్స్పార్టీ, వాళ్ళకి మనకు ప్రతిపక్షం, వాళ్ళు కదా ఇది చేసిందని చెప్పి వీళ్ళు కొంచెం అగ్రెసివ్గా పోయి ఖాళీ చేయించాలిగా. అవును. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు ఎక్కడైనా తీసుకోండి, దేవాలయ భూములు ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పంచన అప్పటికప్పుడు చేరిపోతారు. మొదటిది. ఇప్పుడు వాళ్ళందరూ తెలుగుదేశం సపోర్ట్ తీసుకున్నా మీరు ఏం ఆశ్చర్యపోవద్దు. 2, అసలు గ్రామంలో ఉండేవాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దేవాలయాల భూములను ఆక్రమించుకున్న వాళ్ళనే సమర్థిస్తారు. వీళ్ళకి వచ్చేది లేదు, పోయేది లేదు. ఆ ఊళ్ళో శివాలయానికి 10 ఎకరాలు ఉంది, వాడు ఎవడో ఆక్రమించుకున్నాడు. అక్కడ ఎమ్మెల్యే ఆయన సమర్థిస్తే ఈయనకి ఏం లాభం? కానీ అందరికీ ఒక మానసికమైనటువంటిది అనమాట, భూములు ఆక్రమించుకున్న వాడిని సమర్థిస్తారు. ఈ పార్టీ ఆ పార్టీ అండి. బలం ఉంటుంది, అక్కడ డబ్బు ఉంటుంది. గ్రామంలో ఉండేవాళ్ళు ఇప్పుడు నేను ఇటీవల స్పీడ్ తగ్గింది కారణం ఏంటంటే మనం కోర్టుకు దేవాలయ భూమిని మనం కాపాడామనుకోండి, ఆ ఊర్లో వాడికి ఉండాలి కదా ఈ దేవాలయం కాపాడుకోవాలని. నేను ఎన్ని రోజులు అక్కడ చైతన్య పరిచేది సమాజాన్ని. ఒక 4 ఏళ్ళు అయిందనుకోండి, మళ్ళీ ఆక్రమిస్తాడు, మళ్ళీ ఎవడు కోర్టుకు పోవాలి. ఇది రిపీట్ అవుతుంటుంది. ఎప్పటిదాకా గ్రామంలో ఉండే హిందూ సమాజంలో ఇది నా దేవాలయం, నా దేవాలయ భూమి, ఇది దేవుడికి చెందిందని హిందువులందరికీ భావన వస్తే అది కాపాడబడుతుంది. నాకెందుకులే నేను అనుకుంటాడు. అబ్బాయి వాడి జోలికి పోతే కష్టం అండి, వాడికి ఎమ్మెల్యే సపోర్ట్ ఉందండి, వాడు పొలిటికల్ అండి, వాడి జోలికి మనం పోలేము, ఇబ్బందులు వస్తాయండి అని వీళ్ళు సైలెంట్ అయిపోతారు. అయిపోతారు. నా అనుభవం చెప్తున్నాను. ఎక్కడైనా